హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ తయారు చేస్తున్నాను. ఇప్పుడు 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. అదే కప్తో హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు వేసేది ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇవి కడిగిన తర్వాత 4 to 5 అవర్స్ నానబెట్టాలి. అదే కప్పుతో అరకప్పు అటుకులు తీసుకొని 5 నిమిషాలు నానబెట్టాలి. వీటన్నింటిని 5 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ నేను జొన్నలు తీసుకుంటున్నాను. జొన్నలు 2 సార్లుగా ఆడించుకుంటున్నాను నేను ఇక్కడ. ఒకసారి ఆడించిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇలాగ ఆడించుకోవాలి. బరకగా ఉండాలండి, రవ్వ రవ్వగా ఉండాలి. ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మినపప్పు, అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. గిన్నె తీసుకొని ఇడ్లీ పిండి మొత్తం ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పెట్టుకున్నాను. ఇడ్లీ పిండి నాకు మార్నింగ్ అంతా ఇలా పొంగిపోయింది. ఇక్కడ నేను 2 గిన్నెల్లోకి సర్దుకున్నాను పిండిని మొత్తాన్ని. ఇప్పుడు ఒక గిన్నెలోది మాత్రమే ఇక్కడ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి ఉప్పు, సోడా పొడి వేసి వన్ డైరెక్షన్లోనే కలుపుకుంటున్నాను. ఇలాగే వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకొని వేడి చేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ పట్టించుకొని ఇడ్లీ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకుందాము. ప్లేట్లను పెట్టేసుకుందాము. ఇప్పుడు 15 మినిట్స్ ఆగిన తర్వాత మూత తెరిచి చూస్తున్నాను. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. 15 మినిట్స్ తర్వాత చూస్తున్నా ఇక్కడ నేను. బాగా స్టీమ్ అయిపోయినాయి కదా. ఇంతేనండి, ఇడ్లీ రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనము అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ చేసుకుందాము. ఇక్కడ హాఫ్ కప్పు శనక్కాయ విత్తనాలు, 2 స్పూన్ల పప్పులు కూడా వేసి వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 10 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, కొద్దిగా చింతపండు వేసి మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, పప్పులు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు అలాగే తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవి వేగిన తర్వాత 3 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసి ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్గా చట్నీ కూడా తొందరగా రెడీ అయిపోయింది కదా. ఇలాగా హెల్తీగా పొద్దున్నే జొన్న ఇడ్లీ, పల్లీ చట్నీ తొందరగా అయిపోతుంది కదండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు చట్నీలోకి కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. ఇంతేనండి, జొన్న ఇడ్లీ, పల్లీ చట్నీ రెడీ.